వెలసిను దైవతనయుడు రక్షణ వరమును మనకొసగే ధరణిలో వెలసిను దైవతనయుడు రక్షణ వరమును మనకొసగే కలువరి బలిలో పాల్గొనరండి కలువరి బలిలో పాల్గొనరండి దేవుని దీవెనలు పొందగరండి దేవుని దీవెనలు పొందగరండి ఆరాధించండి ఓ ప్రియ సంగమా రండి ప్రభు ప్రియ సంగమా స్తుతించరారండి రక్షణ సంగమా వరములు పొందండి ఆదర్శ సంగమా ధరణిలో వెలసెను దైవతనయుడు రక్షణ వరమును మనకొసగే మానవ పాపం పరిహరించుటకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు మానవ పాపం పరిహరించుటకు మరియ గర్భాన రూపం దాల్చి మరియ గర్భాన రూపం దాల్చి భువిలో వెలసిన దైవతనయుని భువిలో వెలసిన దైవతనయుని ఆరాధించండి ఓ ప్రియ సంగమా రండి ప్రభు ప్రియ సంగమా స్తుతించరారండి రక్షణ సంగమా వరములు పొందండి ఆదర్శ సంగమా ధరణిలో వెలసెను దైవతనయుడు రక్షణ వరమును మనకొసగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజాబలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. విశాఖ అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు పెంటపల్లి సరోజిని వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుమారుడు ఉదా సందీప్, కుమార్తె ఉదా శ్రావ్య మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. విశాఖ అగ్రపీఠం సాలూరు విచారణ కీర్తిశేషులు గురుశ్రీ జి జయరాజు 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి మరియు గండిపల్లి సంజీవి రోజమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలిని జి సుజాత అర్పిస్తున్నారు. కర్నూలు మిత్రాసనం కోవెలకొంట్ల విచారణ వంగల చిన్నపరెడ్డి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను గంతి సుశీలమ్మ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విజయవాడ మిత్రాసనం పటమట విచారణ జన్మదినం జరుపుకుంటున్న అనూషకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, జ్ఞానమును, మంచి భవిష్యత్తును, ఉద్యోగమును ప్రసాదించమని సోడాబత్తిన అనూష అర్పిస్తున్నారు. గుంటూరు మిత్రాసనం చిలకలూరిపేట విచారణ జన్మదినం జరుపుకుంటున్న ఈ సంపత్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని ఈ రత్న, శశికుమార్, నిర్మల కుమారి, నిత్య సమన్విత కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం సాలూరు విచారణ సింగారపు ప్రదీప్ ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా విజయ, సింగారపు జోస్ఫీన్, సుధీర్, కవిత, త్రివేణి కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మా నాన్న ఈరోజుకు మరణించి
30 రోజులు అయినది. ఆగస్టు నెల 13వ తేదీన పరమపదించారు. వారు తుమ్మ పీటర్ జోసఫ్ రెడ్డి. మరి ఈ 30వ దినాన వారి యొక్క ఆత్మవిశ్రాంతి కోసం కూడా ప్రార్థించమని ప్రత్యేక విధముగా మిమ్మందరినీ ఈ ఉద్దేశాలతో పాటుగా అదేవిధంగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనము, జ్ఞానులైన నాయకులు ఆకాశము వలె వెలుగుదురు, పెక్కుమందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము నక్షత్రముల వలె ప్రకాశింతురు అని మనం వింటున్నాం. అటువంటి నక్షత్రములలో ఒకరు పునీత యోహాను క్రిసోస్తం, జాన్ క్రిసోస్తం గారు. తన యొక్క సాధారణమైనటువంటి ప్రసంగాల ద్వారా ప్రజలలో కథోలిక విశ్వాసాన్ని గురించి నేర్పించి ఉన్నారు. అదేవిధముగా సువార్తలో ఒక శతాధిపతి అన్యుడైనప్పటికీ ప్రభువునందు ఏ విధముగా తన విశ్వాసాన్ని ప్రకటించి అసాధారణమైన తన విశ్వాసముతో ప్రభు యొక్క నోటి నుండి అసాధారణమైనటువంటి మెప్పును పొందాడు ఈ శతాధిపతి. అందుకే ప్రతి పూజలో ఆ శతాధిపతి పలికినటువంటి మాటలను దివ్య సత్ప్రసాదం స్వీకరించే ముందు మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువా, మీరు నా ఇంట అడుగు పెట్టుటకు నేను యోగ్యుడను కాను అని. మరి ఈ పూజలో పాల్గొని దేవుని యొక్క శరీర రక్తాలను స్వీకరించుటకు కూడా మనము యోగ్యులము కాము మన పాపం వలన. కనుక మన దోషములను పాపములను తలచుకొని వాటిని శుద్ధి చేయమని ప్రభు యొక్క క్షమాపణను మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యందు ఆశ నిలుపుకొనిన వారికి నీవు అండగా నిలుతువు. కావున పునీత యోహాను క్రిసోస్తమునకు అద్భుతమైన వాక్చాతుర్యమును, బాధానుభూతిని ప్రసాదించి అతనిని మహనీయుని చేసితివి. మేము అతని బోధన వలన, జ్ఞానము వలన, అజేయమైన సహనము వలన,
మనోధైర్యమును పొందునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. నా ప్రియ కుమారుడా, అన్నింటికంటే ముందు మానవుల అందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడపుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనలు సలుపవలెను. అది ఉత్తమమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యముగాను అయినది. మానవులందరూ రక్షింపబడవలననియు సత్యమును తెలుసుకొనవలయుననియు దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుషులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలనడి ఆయన కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. అందువలననే దీనికి నేను ప్రచారకునిగాను, అపోస్తులునిగాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుట లేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్లయెడల పురుషులు క్రోధము కానీ తర్కము కానీ లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు నా ప్రార్థన ఆలించెను, ప్రభువు నా ప్రార్థన ఆలించెను. ఆయనకు స్తుతి కలుగునుగాక, ఆయనకు స్తుతి కలుగునుగాక. నేను గొంతెత్తి నీకు మొరపెట్టుచున్నాను, నీ సహాయమును అర్థించుచున్నాను. నీవు నా వేడుకోళ్లను ఆలింపుము. నేను నీ పవిత్ర మందిరము వైపు చేతులెత్తుచున్నాను. అందరూ ప్రభువు నా ప్రార్థన ఆలించెను, ప్రభువు నా ప్రార్థన ఆలించెను. ఆయనకు స్తుతి కలుగునుగాక, ఆయనకు స్తుతి కలుగునుగాక. ప్రభువు నాకు బలము, నాకు డాలు, నేనతనిని నమ్మెదను. అతడు నన్నాదుకొనెను కనుక నేను సంతసింతును. అతనిని స్తుతించి కీర్తనలు పాడుదును. అందరూ ప్రభువు నా ప్రార్థన ఆలించెను, ప్రభువు నా ప్రార్థన ఆలించెను. ఆయనకు స్తుతి కలుగునుగాక, ఆయనకు స్తుతి కలుగునుగాక. ప్రభువు తన ప్రజలకు బలమును దయచేయును. ఆయన తన అభిషిక్తుడికి రక్షణ దుర్గమగును. ప్రభు నీ జనులను కాపాడుము. నీకు వారసులైన నీ ప్రజలను దీవింపుము. నీవు వీరికి కావవరివి కమ్ము, వీరిని సదా ఆదుకోము. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. అభిషేకించు, అభిషేకించు, నీ ఆత్మ
ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించు అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు, బలపరచు బలపరచు, నీలో నన్ను బలపరచు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. 7వ అధ్యాయము 1 నుంచి 10వ వచనముల వరకు. యేసు బోధించుట ముగించి కఫర్నాము చేరెను. అక్కడ ఒక శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడు వ్యాధితో బాధపడుచు మరణావస్థలో ఉండెను. ఆ శతాధిపతి యేసును గూర్చి విని యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపి తన దాసుని స్వస్థపరచమని కోరెను. వారు యేసును సమీపించి, ఆ శతాధిపతి తమ అనుగ్రహమునకు యోగ్యుడు, అతడు మన జాతిని ప్రేమించువాడు, మన కొరకు స్వయముగా ప్రార్థనా మందిరమును నిర్మించినవాడు అని అనేక విధముల ప్రాధేయపడిరి. యేసు వారితో బయలుదేరెను. శతాధిపతికి ఇంటికి అల్లంత దూరమున ఉండగానే అతడు తన మిత్రులను పంపి, ప్రభు, మీరు శ్రమ పడవలదు, మీరు నా ఇంట అడుగిడుటకు నేను యోగ్యుడను కాను, అందువలన మీ యొద్దకు వచ్చుటకు పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన చాలును, నా దాసుడు స్వస్థుడగును. నేనును అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. ఒకనిని రమ్ము అనిన వచ్చును, మరి ఒకనిని పొమ్ము అనిన పోవును. నా దాసునితో ఇది చేయుము అని చెప్పిన వాడు దానిని చేయును అని మనవి చేసుకొనెను. యేసు అది విని ఆశ్చర్యపడి తన వెంట వచ్చు ప్రజా సమూహమును చూచి, ఇంతటి విశ్వాసమును నేను ఇజ్రాయేలీయులలో సైతము చూడలేదు అని పలికెను. పంపబడిన వారు ఇంటికి వచ్చి దాసుడు స్వస్థుడై ఉండుటను చూచిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియమిత్రులారా, అనుదినము దివ్య బలి పూజలో ప్రభువును స్వీకరించేటటువంటి ముందు ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అన్నటువంటి ప్రార్థనను గురువు పలికిన తరువాత మనమిచ్చేటటువంటి సమాధానం, ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను యోగ్యుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఎంతటి విశ్వాసపూరితమైనటువంటి మాటలు ఈ మాటలు! కానీ ఈ మాటలను పలికినటువంటి వారు శిష్యులు కాదు, లేదా ప్రభువును అనుసరిస్తూ వెంబడిస్తున్నటువంటి వారిలో ఒకరు కాదు. ఈ మాటలను పలికినటువంటి వాడు ఈరోజు సువార్తలో మనం వింటున్నటువంటి శతాధిపతి. శతాధిపతి అనగా 100 మంది సైనికులకు అధిపతి. కానీ అతడు ఒక యూదుడు కాదు, ఆయన ఒక అన్యుడు. ఒక అన్యుడు ఆ సమయములో రోమన్ సైనికులకు తరపున పనిచేస్తున్నాడు, రోమన్ ప్రభుత్వం తరపున పనిచేస్తున్నాడు. రోమియుల క్రింద మనిషి అతను. అతని యొక్క మనస్తత్వమును మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఆయన మొరపెట్టుచున్నది తన కుటుంబ సభ్యుని కోసం కాదు. ఆయన ప్రభువును వేడుకొనుచున్నది స్వస్థత కోసం, తన కొడుకు కోసమో కుమార్తె కోసమో కాదు, కానీ తన వద్ద పనిచేసేటటువంటి ఒక సేవకుని కోసం ఈ శతాధిపతి
మొరపెడుచున్నాడు. మనందరం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. రోమన్ చట్ట ప్రకారం ఒక సామెత ఉంది. నీ దగ్గర ఉన్నటువంటి ఒక జంతువు ముసలిదైనా, అది అనారోగ్యముతో బాధపడుతున్న ఆ జంతువును వదిలివేసి దానిని చావనివ్వు. అదే విధముగా నీ దగ్గర పనిచేసే ఒక బానిస, ఒక సేవకుడు, ఒక పనివాడు కూడా అనారోగ్యముతో ఉన్న ముసలివాడైనా కూడా ఆ జంతువు వలె ఈ పనివాణ్ణి కూడా వదిలిపెట్టి చావనివ్వు అని రోమన్ చట్టం పలుకుతూ ఉంది. అంటే ఆ రోమన్ చట్టాన్ని అనుసరించిన వాడైతే రోమియుల క్రింద పనిచేస్తున్నటువంటి ఈ శతాధిపతి కూడా ఒక జంతువు వలె, మామూలు ఇతర ప్రాణుల వలె తన సేవకుని కూడా కళ్ళ ముందు చూస్తూ వదిలివేసి ఆ సేవకుని యొక్క మరణాన్ని చూడాల్సి వచ్చేది. కానీ ఈ శతాధిపతి అటువంటి వాడు కాదు. ఈ శతాధిపతి జంతువుతో సమానమైనటువంటి ఆ చట్ట ప్రకారం ఆ సమానమైనటువంటి తన పనివాని కోసం ప్రభువును మొరపెడుతూ ఉన్నాడు. అది ఆయన యొక్క గొప్పతనం. అయితే మనం గమనించినట్లయితే ఆయన ప్రభు వద్దకు రాలేదు. ఏం చేశాడు? మొట్టమొదటిగా యూదుల పెద్దలను యేసు ప్రభు వద్దకు పంపాడు తన సేవకుని కోసం. పంపి వాళ్ళు ఏం చెప్పారు? ఇతని శతాధిపతి గురించి అంతా మంచి చెప్పారు. అయ్యా ప్రభువా, ఇతను మీ యొక్క అనుగ్రహమునకు యోగ్యుడు, మన జాతిని ప్రేమించువాడు, మన కోసం గుడి కూడా కట్టించాడు అని ఈ శతాధిపతి గురించి అంతా మంచి చెప్తున్నారు వీళ్ళు వచ్చి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి పదం, మీ యొక్క అనుగ్రహమునకు అతను యోగ్యుడు అని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పింది శతాధిపతి గురించి. కానీ శతాధిపతి తన గురించి ఏం చెప్పుకుంటున్నాడో చూడండి. యేసు ప్రభు ఇంటికి బయలుదేరిన తర్వాత స్వస్థపరచటానికి, ప్రభు మీరు శ్రమ పడవలదు, మీరు నా ఇంట అడుగుడుటకు నేను యోగ్యుడను కాను. శతాధిపతి గురించేమో ఆ పెద్దలందరూ ఇతను యోగ్యుడు అని చెప్తున్నారు. కానీ తన గురించి తాను మాత్రం నేను యోగ్యుడను కాను అని చెప్తున్నాడు. ఎంత గొప్ప మనస్సు! అయితే మన బుద్ధి ఎట్లాంటిది? మనది పూర్తిగా ఆపోజిట్. మనల్ని అందరూ తిట్టేవాళ్ళే, వీడా ఇతను యోగ్యుడు కాదు, యోగ్యుడు కాదు అని. కానీ మన గురించి మనం మాత్రం దేవుని దగ్గర, ప్రభువా నేను అన్ని వరాలకు యోగ్యుణ్ణి, మొత్తం నాకే ఇచ్చే అని మన గురించి మనం మాత్రం అన్ని యోగ్యతలు ఉన్నట్లుగా మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆ పరిసయ్యుడి వలె ప్రార్థనకి వెళ్ళినప్పుడు పరిసయ్యుడు కూడా ఏం చెప్పాడు? ఇదిగో నేను దాన ధర్మాలు చేస్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, మంచి చేస్తున్నాను అన్నీ, కాబట్టి నీ యొక్క వరాలు పొందుటకు నేను యోగ్యుణ్ణి అంటున్నాడు. ఇవ్వలేదు అతనికి దేవుడి వరాలు. కానీ సుంకర్ ఏం చేశాడు? దేవుని వైపు చూడుటకు కూడా అర్హత లేక, ప్రభువా ఈ పాపిని కరుణింపుము అని, నేను అయోగ్యుణ్ణి అని తన అయోగ్యతను ప్రకటించుకున్నాడు. కానీ దేవునితో దీవించబడి ఇంటికి వెళ్ళినటువంటి వాడు ఆ సుంకరే, కానీ పరిసయ్యుడు కాదు అని ప్రభు పలికాడు. ఇక్కడ ఈ శతాధిపతి మనందరికీ కూడా ఒక మంచి మాతృకనిస్తున్నాడు. నీలో మంచితనం ఉండొచ్చు, కానీ దేవుని ముందు గొప్పలు చెప్పుకోకూడదు, లేదా మన మంచితనం గురించి మనం చెప్పుకోకూడదు. ఇతరులు గమనించాలి, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఆ పెద్దలు చేసినటువంటి విధముగా. ఇక రెండవది, ఈ శతాధిపతి గురించి మనం నేర్చుకునేటువంటిది అసాధారణమైన విశ్వాసం. ఎందుకంటే ఈయన ఒక బోధకుడు, యూదుడు. ఎవరు? యేసుప్రభు. యూదా జాతిలో పుట్టినవాడు, ఒక రబ్బాయ్, ఒక బోధకుడు. ఆ బోధకుడు తన ఇంటికి అడుగు పెట్టుట, అన్యుడైనటువంటి తన ఇంటికి అడుగు పెట్టుట యూదా చట్టం ఒప్పుకోదు. అన్యుని ఇంటికి ఒక యూదా బోధకుడు వెళ్ళుట చట్టం ఒప్పుకోదు. అందుకే ప్రభువును ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, తన వలన ప్రభువు బాధలు పడటం ఇష్టం లేక, తన వలన రోమియుల నుంచి ప్రభువు కష్టాలు పాలు పడటం ఇష్టం లేక ఏం చేశాడు? అయ్యా మీరు నా ఇంటికి రావద్దు, ఎందుకంటే నేను పాత్రుడను కాను. ఇక్కడ ఒక ప్రక్క ప్రభువుని కాపాడటం,
రెండవ ప్రక్క తన యొక్క అనర్హతను ప్రకటించటం, మూడవది స్వస్థత అనేది ప్రభువు దగ్గరకు వచ్చి ముట్టుకుంటేనే కాదు, ప్రభువు ఎక్కడ ఉన్నా కూడా ఒక్క మాట పలికిన చాలు నా దాసుడు స్వస్థుడవుతాడు అనే అచంచలమైనటువంటి విశ్వాసం, అసాధారణమైనటువంటి విశ్వాసాన్ని ఈ శతాధిపతి ప్రకటించాడు. ఇది రెండవ పాఠం ఆయన జీవితం నుంచి మనం నేర్చుకునేది. ఇక మూడవది, ఈ అసాధారణమైన విశ్వాసాన్ని చూచి ప్రభువు కూడా అసాధారణమైన రీతిగానే స్పందించాడు. ఏమంటున్నాడు తెలుసా? నా సొంత ప్రజలైన ఇజ్రాయేలీలలో కూడా ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదు. నూతన నిబంధనలో ప్రభువు రెండు సార్లు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఒకటి, తన సొంత ప్రజల అవిశ్వాసాన్ని చూచాడు ప్రభువు. అనేక మార్లు తాను అనుకున్నటువంటి వారు, తన అనుకున్నటువంటి వారు ఆయనను చేరదీయలేదు, చేదరించుకున్నారు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం వింటున్నాం, ఆయన తన వారి వద్దకు వచ్చెను కానీ తన వారే ఆయనను తృణీకరించారు. కానీ ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో అటువంటి వారికి దేవుని బిడ్డలయ్యేటటువంటి భాగ్యాన్ని ప్రభువు ప్రసాదిస్తున్నాడు. ఇక్కడ తనవారు ఎవరు? ఆయనను అంగీకరించి వారే తనవారు. రక్త మాంసాల వలన కాదు, కానీ దేవుని కృప వలన ఇది సాధ్యం. అందుకే ప్రభు అంటున్నారు, నా సొంత ప్రజలైన ఇజ్రాయేలీలలో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని చూడలేదు అని ప్రభువు ఈ వ్యక్తి గురించి పలుకుతున్నారు. కాబట్టి ఒక అన్యుడు మనందరికీ ఈరోజు ఈ 3 జీవిత పాఠాలను నేర్పిస్తున్నాడు. తన దగ్గర పనిచేసే వారిని ప్రేమించటం, వారిని జంతువులతో చూసే అర్హత ఉన్నా, ఆ చట్టం ఉన్నా కూడా అలా కాకుండా తనతో సమానంగా తన సొంత కుటుంబీకునిగా ఈ శతాధిపతి తన పనివారిని చూచాడు. రెండవది, అచంచల విశ్వాసాన్ని చూపించాడు కనుక అసాధారణమైనటువంటి మాటలను ప్రభు యొక్క నోటి నుండి తన గురించి తాను వినగలిగినాడు. ఇది శతాధిపతి మనందరికీ కూడా నేర్పించేటటువంటి జీవిత పాఠాలు. మరి ఈరోజు మనము ఒక గొప్ప పునీత జాన్ క్రిసోస్తం గారి పండుగను కొనియాడుతున్నాం. 347వ సంవత్సరములో జన్మించి 407వ సంవత్సరములో ఆయన పరమపదించారు. గ్రీకు భాషలో క్రిసోస్తం అన్న మాటకు, అంటే ఈ పునీతుని యొక్క పేరుకు అర్థం గ్రీకు భాషలో బంగారు మాటలు కలిగినటువంటి వాడు, బంగారు పలుకులు పలికేటటువంటి వాడు క్రిసోస్తం అంటే. మరి ఆయనకు పేరుకు తగినట్లుగానే ఒక గొప్ప ఉన్నత కుటుంబంలో పుట్టి ఆ తర్వాత న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైనప్పటికీ కూడా అన్నిటినీ వదిలివేసి గురువయ్యాడు. గురువైన తర్వాత బిషప్గా, ఆర్చి బిషప్గా అయిన తర్వాత తన ప్రసంగాల ద్వారా, ఆయన పెద్ద పుస్తకాలు రాయలేదు, కానీ ప్రజలకు అర్థమయ్యేటటువంటి రీతిలో ఆయన ఉపమానాల ద్వారా, కథల ద్వారా మన విశ్వాసాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకొని వెళ్ళటం వలన అన్య దేశ రాజు అయినటువంటి అర్కేడియా అనేటటువంటి రాజు యొక్క భార్య యూగ్జోడియా, ఈ స్త్రీ ఈ బిషప్ గారి మీద అసూయతో క్రైస్తవ మతాన్ని అణిచివేయుటకు ఆయన మీద అనేక తప్పుడు ఆరోపణలు చేసింది. అయినప్పటికీ కూడా ఆయన చెదరలేదు, బెదరలేదు. ఆయన చివరి వరకు తాను నమ్ముకున్నటువంటి దానిని ఇతరులకు బోధిస్తూనే ఉన్నాడు. అందుకే గొప్ప పునీతుడయ్యాడు పునీత జాన్ క్రిసోస్తం. ఈరోజు ఆ పునీతుని యొక్క పండుగను చేసుకుంటున్నటువంటి మనం ఆయన జీవితాన్ని, ఆయన బోధనలను ఆచరించుదాం. దానికి కావలసిన సహాయాన్ని ఇవ్వమని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాం. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విన్నపములను దేవాతి దేవునికి తెలియపరుద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను దీవించండి. ఈరోజు శతాధిపతి యొక్క జీవితాన్ని చూచి మేమందరము ప్రేరణను పొంది మాలో కూడా అచంచలమైన లోతైన విశ్వాసాన్ని మేము కలిగి ఉండి తద్వారా మీ అనుగ్రహములకు మమ్మలను పాత్రులను చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే వారి కోసం, అదే విధముగా దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ అనేక అవసరాలతో ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలందరినీ మీకు అర్పిస్తున్నాము.
అనేక మంది అనారోగ్యముతో, అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబంలో సమస్యలతో, అనేక మంది ఉద్యోగములు వ్యాపారములు కోల్పోయి జీవనాధారము లేక బాధపడుతూ ఉండగా వారందరినీ కూడా ఆశీర్వదించండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని ఈరోజు నీ నోటి మాట ద్వారా స్వస్థతనిచ్చినటువంటి గొప్ప దేవుడవు. ఆ విశ్వాసాన్ని మాలో కలిగించి మిమ్ము వేడుకునే వారందరినీ దయతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా ఈ సమయంలో వర్షాల వల్ల ఇళ్లను కోల్పోయి తినటానికి తిండి లేనటువంటి వారిని, ధరించుటకు దుస్తులు లేనటువంటి వారిని, నిరాశ్రయులైనటువంటి వారందరినీ కూడా దీవించండి. మంచి మనస్సు కలిగినటువంటి వారి ద్వారా జీవిత అవసరాలన్నీ తీరునట్లుగా, అదే విధముగా వాతావరణమును మీ యొక్క ఆధీనములో ఉంచుకొని సకల ప్రకృతి వైపరీత్యాల నుంచి మమ్మందరినీ కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా కరోనాతో బాధపడుతున్నటువంటి వారందరినీ మీకు అర్పిస్తున్నాము. వారిని తాకి స్వస్థపరచండి. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి ఈ వైరస్ను నిర్మూలించి మేమందరము సాధారణ స్థితికి వచ్చి మిమ్ములను పరమ వైద్యునిగా చూసే శక్తిని మాకు ఇవ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలులు స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వరా, పునీత యోహాను క్రిసోస్తము సంస్మరణ దినమున మేము ఆనందముతో అర్పించు బలి నీకు ప్రీతి పాత్రమగునుగాక. అతడు బోధించిన విధముగా మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత
తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేయించేవారు మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వరకు చొరకు వేచిందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలిమారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము.
నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన మా నాన్న తుమ్మ పీటర్ జోసఫ్ రెడ్డి అను మీ సేవకుణ్ణి జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోను, పునీత అపోస్తులతోను, పునీత జోజప్ప గారితోను, పునీత జాన్ క్రిసోస్తముతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పడును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవంకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
విందునకు ప్రియమారరారండి. ప్రభు యేసు విందునకు ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. మానవాళిని రక్షింప మన పాపము మోసాడే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మానవాళిని రక్షింప మన పాపము మోసాడే, సిలువ మోపున ధరించి చిందించెను రక్తమును. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. మదిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రియమారరారండి ప్రభు యేసు విందునకు. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వరా, పునీత యోహాను క్రిసోస్తము సంస్మరణ దినమున మేము స్వీకరించిన పరమ రహస్యములు మమ్ము నీ ప్రేమయందు స్థిరపరచునుగాక. నీ సత్యమునకు విశ్వాసపాత్రముగా సాక్ష్యమిచ్చువారిగా మమ్ము రూపొందించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలుడు నీకు. నీకంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు
పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ సందర్భంగా రేపు సాయంత్రం 5 గంటలకు దివ్యవాణి టీవీ హైదరాబాద్ అగ్రపీఠం సురారం విచారణలోని కరుణగిరి పుణ్యక్షేత్రము నుండి ఈ మహోత్సవాన్ని హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాపూజ్య పూల అంతోని బిషప్ గారిచే పండుగ పాటల పూజ దివ్యవాణి ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది రేపు సాయంత్రం 5 గంటలకు. కాబట్టి 6 గంటలకు మన స్టూడియో పూజ ఉండదు. పూజ పెట్టించేవారు దివ్యవాణి టీవీ నంబర్లను సంప్రదించండి. ఆ పూజ మీకోసం అక్కడ నుంచి ప్రత్యక్షముగా ప్రసారం చేయబడుతూ ఉంది. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నా జీవితం గడిపెదను, నా యేసు నీతోనే నిరంతరం నిలిచెదను. నా యేసు నీతోనే నా జీవితం గడిపెదను, నా యేసు నీతోనే నిరంతరం నిలిచెదను. ఇహమందైనా పరమందైనా, ఇహమందైనా పరమందైనా ఉన్నవాడవు నాతో ఉండువాడవు, ఉన్నవాడవు నాతో ఉండువాడవు. నా యేసు నీతోనే నిరంతరం నడిపెదను, నా యేసు నీతోనే నిరంతరం